నా చెల్లెమ్మ సుచరిత కాసేపటి కిందట మాట్లాడుతూ తాను అనింది, అన్నా ఈ రాజధాని ప్రాంతంలో తాడికొండ మంగళగిరి ప్రాంతంలో దాదాపుగా 17,000 కుటుంబాలు, జాబ్లెస్ కుటుంబాలు ఇక్కడ రాజధాని రావడం వల్లనో ఇంకొకటో కారణం వల్లనో అదో ఇదో చెప్పి వాళ్లకు సంబంధించిన ఉపాధి కోల్పోయిన పరిస్థితిలో ఉన్నారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా 1,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రోజుల్లో అప్పట్లో ఈ ఉపాధి కోల్పోయిన వాళ్లకు 2,500 మాత్రం ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది. కానీ దేవుడి దయ వల్ల మంచి మనసుతో మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పెన్షన్ను 3,000 రూపాయలకు పెంచారు. అదే మంచి మనసుతో ఇక్కడ ఉన్న ఈ జాబ్లెస్ వీళ్ళందరికీ కూడా ఈ పెన్షన్లు, ఈ 17,000 కుటుంబాలు ఈ పెన్షన్లు వీళ్ళందరికీ కూడా 2,500 నుంచి 5,000 రూపాయలకు చేయమని అడుగుతా ఉంది. అదే మానవత్వం చూపమని అడుగుతా ఉంది. అదే మానవత్వం ఖచ్చితంగా చూపిస్తాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రేపు నెల నుంచి ఖచ్చితంగా ఆ మార్పు కూడా జరుగుతుంది అని చెప్పి నా చెల్లెమ్మకు హామీ ఇస్తా ఉన్నాను. ఇక్కడి నుంచి ఇదే రకంగా కార్మెల్ మాత గుడికి ఘాట్ రోడ్ కోసం ఓ 39 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయమని అడుగుతా ఉంది. ఇది కూడా ఖచ్చితంగా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మంచి జరగాలని, పేదవాడికి నా వల్ల మీ వల్ల ఇంకా మంచి జరగాలని దేవుడిని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అందజేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు అందేలా చేస్తున్న సేవా తత్పరులు వాలంటీర్లను అభినందిస్తూ ల్యాప్టాప్ లో బటన్ నొక్కి ప్రారంభోత్సవం చేస్తున్నారు. ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులండి.